నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. నేను క్రాంతి. ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ప్రెగ్నెన్సీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అలాగే ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తాయి? ఇలాంటి వివరాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం డాక్టర్ స్ఫూర్తి గారు. మరి డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. స్ఫూర్తి గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు ట్యూబల్ ఫ్యాక్టర్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. అసలు ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అని మాట్లాడడమే కానీ అసలు అది అంటే ఏంటో ఎవరికి తెలియదు. సో మీరు మీ విశ్లేషణ ఏంటి? సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అని అనుకుంటే అసలు నార్మల్గా ట్యూబ్స్ అనేవి అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ యూట్రస్కి 2 సైడ్స్లో 2 ఫాలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి. సో ట్యూబ్స్లో ఏమవుతుంది అని అంటే ప్రాపర్ ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ మీట్ అవ్వడము, అది ఎంబ్రియో లాగా ఫామ్ అవ్వడం అంతా అయ్యేది ట్యూబ్లోనే. సో ట్యూబ్ పని చేస్తుంది అంటే 2 సైడ్స్ ఓపెన్ ఉండాలి. అంటే యూట్రస్ సైడ్ ప్లస్ బయట ఓవరీ దగ్గర ఉన్న సైడ్ కూడా 2 సైడ్స్ ఓపెన్ ఉంటే ఎగ్ అనేది అది డెవలప్ అయ్యి రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ దాన్ని తీసుకొని రెడీగా ఉంటుంది. అదే టైంలో భార్యాభర్తలు కలిసినట్టయితే స్పర్మ్స్ కూడా యూట్రస్ పై నుంచి వచ్చి ట్యూబ్స్లో 2 అంటే ఎటు సైడ్ అయితే ఎగ్ డెవలప్ అయిందో దాని దగ్గరికి రావడం జరుగుతుందండి. అండ్ ఒకసారి ఈ స్పర్మ్ అండ్ ఎగ్ కలిసినప్పుడు ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అవ్వడం అనేది ట్యూబ్ యాంపులా పార్ట్లో అవుతుంది. సో ట్యూబ్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు ట్యూబల్ ఫ్యాక్టర్స్ అని చూసుకున్నట్టయితే ట్యూబ్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవడం అంటే ఇదర్ బ్లాక్ ఉండడం, లేదు ఓపెన్ ఉన్న వేరే ఏ కారణాల వల్ల లోపల సరిగా దాని పనితీరు సరిగా లేకపోవడం వల్ల ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేవి చూస్తుంటామండి. అరౌండ్ 20% ఆఫ్ కేసెస్ అంటే ఒక 100%లో ఒక 20% మందికి ఈ అంటే ఫీమేల్స్లో కాజెస్ లాగా చూసుకున్నట్టయితే యూట్రైన్ కాజెస్, ట్యూబ్ కాజెస్, ఓవరీ కాజెస్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ట్యూబల్ ఫ్యాక్టర్స్ మాత్రమే ఆ ప్రాబ్లంతోనే బాధపడే వాళ్ళు ఒక 20% చూస్తున్నామండి. ఓకే డాక్టర్, జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అంటే జెనెటికల్గా కూడా వస్తాయా లేదా పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేవి మోస్ట్ కామన్ అంటే కాజెస్ ఏమై ఉంటాయి అని చూసినట్టయితే బ్లాక్స్ అంటే ట్యూబల్ బ్లాక్స్ అనేవి చూస్తామండి. సో ఈ ట్యూబల్ బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయని చూసినట్టు మోస్ట్ కామన్ కాజెస్ అయితే ఇన్ఫెక్షన్స్. సో ఆ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. రికరెంట్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు. అంటే ఇన్ఫెక్షన్ ఎనీ అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ కింద నుంచి బ్యాక్టీరియల్, క్లమైడియల్ ఆర్ గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ జనరల్గా చూస్తుంటాం. అండ్ ఇంకొక మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో చూసినట్టయితే ట్యూబల్ అంటే ఇన్ఫెక్షన్స్ కాజెస్ చూసినట్టయితే ట్యూబర్క్యులోసిస్ అని చెప్తామండి. సో ట్యూబర్క్యులోసిస్ అనేది చాలామంది ఓన్లీ లంగ్స్లోనే వస్తుంది లేదంటే బోన్స్లోనే వస్తుంది అలా అనుకుంటారు, కానీ కాదు. ఈవెన్ ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ అంటే ఈవెన్ లైనింగ్లో లేదంటే ట్యూబ్స్లో ఎక్కడైనా రావచ్చు. సో అలా ఒకవేళ ట్యూబ్లో కనుక ఇన్ఫెక్షన్ అలా వచ్చినట్టయితే ఏ కారణాల వల్లైనా ఈ ఇన్ఫెక్షన్ అనేది చూసినట్టయితే ఆ ట్యూబ్స్ అనేవి దాని నార్మల్ ఫంక్షన్ అన్ని కోల్పోతుంది. అంటే ఇదర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి, లేదు బ్లాక్స్ లేకపోయినా ట్యూబ్స్ లోపల నార్మల్ చిన్న సీలియా లాంటివి చూస్తామండి. సో అలాంటివి ఏమన్నా ఉండి దానివల్ల కాజెస్ అనేవి చూస్తుంటాం. సో ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోస్ట్ కామన్ కాజ్. అలా ఏమీ లేదు అంటే ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ లేవన్నప్పుడు అంటే ఆ బ్లాక్స్ అనేవి ఎందుకు వస్తాయనేది చూసుకోవాలి. అంటే చిన్న ఒక్కొక్కసారి చాలా చిన్న బ్లడ్ క్లాట్స్తో కూడా ఆ బ్లాక్స్ అనేవి చూడడం జరుగుతుంది. లేదు అలా ఏం లేదన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అంటే హైడ్రోసాల్పింగ్స్ అని అంటాము. అంటే ఒక అవుట్ సైడ్ ఓపెన్ ఎక్కడైతే ట్యూబల్ మొత్తం బ్లాక్స్ ఉండడం వల్ల ఆ ట్యూబ్ అనేది వాచిపోయి అంటే దానిలో కూడా వాటర్ అనేది చేరడం జరుగుతుంది. సో అలా హైడ్రోసాల్పింగ్స్ అనేవి అలా ఏమైనా ఉందా అనేది చూసుకుంటాము. అండ్ ఇంకొక కామన్ కాజ్ ఏంటంటే ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెన్సీ వద్దనుకోండి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేసుకుంటారు. బట్ తర్వాత ఫ్యూచర్లో ఇంకొక 4-5 years తర్వాత ఏదైనా ప్రాబ్లం పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల సో మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ అనేది దానికోసం వస్తానండి. సో అలా పోస్ట్ ట్యూబెక్టమీ అనేది ఇంకొక కామన్ కాజ్గా చూస్తుంటాము. అండ్ ఈ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసి అది సక్సెస్ కాకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది చూస్తుంటాం. సో మోస్ట్ కామన్ అనేది చూసుకుంటే అయితే ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తాము. ఆర్ మిగతా ఈ సర్జికల్ కాజెస్ ఏమైనా ఉన్నాయా, ఆర్ ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉందా, దానివల్ల ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నా కూడా దాని అనాటమీ అనేది డిస్టార్ట్ అయిపోయి ప్రెగ్నెన్సీ అనేది ప్రాబ్లం ఉంటుందండి. డాక్టర్ బాలు గారు కాల్ చేస్తున్నారు. బాలు గారు. హలో మేడం. భాను గారు. ఓకే భాను గారు మేడం చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో షేర్ చేసుకోండి. ఓకే మేడం, ఇది ఏమంటారు, నాకు పోయిన June 18కి పీరియడ్స్ వచ్చాయి మేడం. ఓకే. ఈ మంత్ 18కి రాలేదు, 4 days ఎక్స్ట్రా అయినాయి. ఓకే. అది కాక ప్లస్ నాకు నైట్ టైంలో కాళ్ళు బాగా గుంజుతున్నాయి, పొత్తి కడుపులో కూడా పెయిన్ వస్తుంది. ఓకే.
దీని అసలు ఏం ప్రాబ్లం వల్ల వస్తుందంటారు మేడం? పీరియడ్ అయితే మిస్ అయింది. సో ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి మా. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చాలా మంది అనుకుంటారు వెంటనే చేసుకుంటే పీరియడ్ మిస్ అయిన వెంటనే చేసుకోవద్దు, 10 days తర్వాత చేసుకోవాలి అనే అపోహ ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు వచ్చే టెస్ట్ కిట్స్ ఏంటంటే మీరు పీరియడ్ మిస్ అయినా ఇమీడియట్గా చేసుకున్నా కూడా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ అనేది ఉంటే మీకు టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. సో అలా ఏమన్నా ఉందని చూసుకోండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అనేది ఏం లేదు అన్నప్పుడు ఒక 1 week అలా చూడండి. ఒకవేళ ఇంకా పీరియడ్ రావట్లేదంటే డాక్టర్ని కలవడం బెటర్ అనమాట. డాక్టర్, జనరలీ ఇప్పుడు మీరు చెప్పారు ట్యూబల్ బ్లాక్స్ కానీ ట్యూబల్ ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్ ద ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అవి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి ఏమైనా అడ్డుపడుతూ ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ. సో ఇప్పుడు ట్యూబ్ అనేది ఇందాక నేను చెప్పిన దాని ఫంక్షన్ అనేది ఫర్టిలైజేషన్ అవన్నీ అక్కడే అవుతుంది. సో ఇప్పుడు దాని ఫంక్షన్ అనేది సరిగ్గా లేదు అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇంపాసిబుల్గానే చూస్తామండి. సో ఇదర్ ఒక సైడ్ బ్లాక్ ఉండి ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ప్లాన్ చేయొచ్చు. లేదు, 2 sides బ్లాక్ ఉంది అన్నప్పుడు ఆ బ్లాక్ ఒకవేళ చిన్న బ్లాక్స్ అయితే చిన్న సర్జరీస్ ఆర్ హిస్ట్రోస్కోపీ, సాల్పింగోస్కోపీ అనే చిన్న ప్రొసీజర్స్తోని దాని బ్లాక్స్ తీసేయచ్చండి. కానీ లేదు, పెద్ద బ్లాక్స్ ఉన్నాయి ఆర్ ట్యూబల్ అనాటమీ మొత్తం డిస్టార్ట్ అయిపోయింది, లేదంటే ట్యూబ్స్ మొత్తం డైలేట్ అయిపోయి ఉన్నాయి, వాటర్ నిండిపోయి ఉంది, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు మాత్రం న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది ఒకవేళ 2 sidesలో ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది చాలా తక్కువగానే చెప్పాలి. సో అలా చూసినప్పుడు అంటే దాని ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఎలా తెలుస్తుంది మనకి అన్నప్పుడు నార్మల్గా స్కాన్లో చేసినట్టయితే ట్యూబ్స్ అనేవి కనిపించవండి. సో ఒకవేళ ట్యూబ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఒకవేళ చాలా డైలేటెడ్ అంటే వాటర్ అంటే ఏదైనా డిస్టెండ్ అయిపోయి ఉంది ఒక ట్యూబ్ పార్ట్ అనేది కనిపిస్తే అది ఇన్ కేస్ ట్యూబల్ డైలటేషన్ ఇందాక నేను చెప్పినట్టు హైడ్రోసాల్పింగ్స్ అని చూస్తామండి. లేదు, రికరెంట్గా టాబ్లెట్స్తో ట్రై చేస్తున్న ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అన్నప్పుడు ట్యూబ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అన్నా లేదంటే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, ఇలా చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే కింది నుంచి వాళ్ళు ఎవరైతే చేస్తారో అలా చేసినప్పుడు అంటే పీరియడ్ 7 to 10 days మధ్యలో పీరియడ్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ట్యూబ్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే ఇప్పుడు హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అనే ప్రొసీజర్ ఏంటంటే దానిలో పేషెంట్ పడుకుని ఉంటుంది ఎక్స్రే టేబుల్ మీద అండ్ కింద నుంచి డై పుష్ చేయడం జరుగుతుంది. అలా డై పుష్ చేసినప్పుడు పైనుంచి ఎక్స్రేస్ తీయడం జరుగుతుంది. సో అలా ఎక్స్రేస్ తీసినప్పుడు ట్యూబ్స్ ఆ డై ఏదైతే పుష్ చేసామో అది ట్యూబ్స్ రెండింటిని లోంచి వెళ్ళి బయటికి రావాలి. సో అలా ఫ్రీగా స్పిల్లేజ్ ఉందా లేదా అనేది చూస్తామండి. సో ఫ్రీగా స్పిల్లేజ్ బోత్ సైడ్స్ ఉంది ఆర్ ఇన్ కేస్ ఏమైనా డైలటేషన్ ఉంది అంటే అది మనకి ఆ ఎక్స్రేలో కనిపిస్తుంది. సో అలానే సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అంటే ఎక్స్రే బదులు దీన్ని స్కాన్లో చేస్తాము. స్కాన్లో చేసినప్పుడు కింద నుంచి నార్మల్ సలైన్ పుష్ చేసినప్పుడు ఇన్ కేస్ ఏమైనా బ్లాక్స్ ఉన్నప్పుడు ఎట్ సైడ్ అయితే బ్లాక్ ఉందో అటు సైడ్ ట్యూబ్ అనేది ఓపెన్ అవ్వదు. సో అలా ఉన్నప్పుడు రిపోర్ట్ ట్యూబల్ బ్లాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బ్లాక్ అనేది కూడా ఎక్కడ సైడ్ ఉందనేది చూసుకోవడం దీనివల్ల మనకు తెలుస్తుందండి. అంటే ఇదర్ కార్నియల్ బ్లాకా లేదంటే చివర్లో ఉందా ఏంటి అనేది మనకు తెలుస్తుంది. సో సైట్ ఆఫ్ ద బ్లాక్ అండ్ ట్యూబ్ స్టేటస్ అనేది ఎలా ఉంది అనేది ఈ టెస్ట్ వల్ల మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ బేసిక్ టెస్ట్ అండి. సో ఇన్ కేస్ దీనిలో మనకి క్లారిటీగా లేదు అన్నప్పుడు కొంచెం అడ్వాన్స్ టెస్ట్ ఇన్వేజివ్ టెస్ట్ లాగా చూసుకుంటే లాప్రోస్కోపీ ఆర్ అలా చేయడం జరుగుతుంది. లాప్రోస్కోపిక్ క్రోమోపోర్టిబేషన్ అని చేస్తారు. సో లాప్రోస్కోపీ ఏదైనా కారణాల వల్ల చేసిన పేషెంట్కి సేమ్ టైం క్రోమోపోర్టిబేషన్ అంటే కింద నుంచి సేమ్ డై పుష్ చేసి 2 sides వస్తుందా లేదా అనేది చూస్తాం. అలా కూడా దీన్ని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఓకే, డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి అంటే మెడిసిన్స్ ఏమన్నా ఉంటాయా, లేదు సర్జరీయే చేయించుకోవాలా? సో ఇందాక నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్స్ అనేవి కాజ్ లాగా తీసుకున్నట్టయితే ఇన్ఫెక్షన్ తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ యాక్టివ్ ఇన్ఫెక్షన్లో మనం ఎటువంటి ప్రొసీజర్స్ కానీ ఈవెన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కానీ చేయడం ఎవరికి అడ్వైస్ చేయం. సో అలా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది, పేషెంట్ సైడ్ నుంచి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఫీవర్ లేదంటే అబ్నార్మల్ డిశ్చార్జ్ అలా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఎటువంటి టెస్ట్ చేయము. ఫస్ట్ ఆ సిమ్టమ్స్ అన్ని తగ్గడానికి అంటే యాక్టివ్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి టాబ్లెట్స్ పెడతాం. టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ అవసరం అయితే. సో అలా తగ్గిన తర్వాత కొన్ని డేస్ తర్వాత అడ్వైస్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది కన్ఫర్మ్ అయింది, ట్యూబల్ బ్లాక్ అనేది కన్ఫర్మ్ అయింది, దానికి ట్రీట్మెంట్ అనేది చూసుకుంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయనేది చూస్తామండి. సో మీడియల్ పార్ట్లో ఉన్నాయా, అలా ఉన్నప్పుడు చిన్న క్యాథెటర్ ఒక ఎండోస్కోపిక్ ద్వారా ఒక చిన్న క్యాథెటర్ అనేది కింద నుంచి పాస్ చేయడం జరుగుతుంది. ఆ క్యాథెటర్ ట్యూబ్లోకి పంపించి అది ఫ్రీగానే వెళ్తుందా లేదా అనేది చూస్తాం. చిన్న బ్లాక్స్ ఏమైనా బ్లడ్ క్లాట్స్ లేదంటే చాలా మైల్డ్ బ్లాక్స్ లాగా ఏమైనా ఉంటే ఆ క్యాథెటర్ పాస్ చేయడంతో ఆ బ్లాక్ అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదు ఆల్రెడీ చాలా గట్టిపడి ఉంది అంటే గట్టిగా అడెషన్స్ లాగా ఉన్నాయి లోపల, చాలా పార్ట్ ఆఫ్ ద ట్యూబ్ పాడైపోయి ఉంది అన్నప్పుడు మాత్రం సర్జరీస్ జనరల్గా అడ్వైస్ చేయమండి. ఎందుకంటే అలాంటప్పుడు ఆ క్యాథెటర్స్ పాస్ చేయడానికి ట్రై చేసినప్పుడు పర్ఫరేషన్ అంటే హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు మాత్రం డైరెక్ట్లీ ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము.
అలా లేదు చిన్న చిన్నగా ఉన్నాయి బ్లాక్స్ అనేవి ఉంటే మాత్రం చిన్న చిన్న ప్రొసీజర్స్ ద్వారా ఈవెన్ దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి అసలు జనరలీ ఒక పేషెంట్ ఇలాంటి ప్రాబ్లం డయాగ్నోస్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డే టు డే యాక్టివిటీస్లో కానీ లేకపోతే ఫుడ్ ఇంటేక్లో తను ఏమన్నా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? సో స్పెషల్గా ట్యూబల్ బ్లాకేజ్ లేదంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఎక్స్ట్రా ప్రికాషన్స్ ఏం అడ్వైస్ చేయమండి. వాళ్ళకి డైరెక్ట్ అంటే ఇందాక నేను చెప్పినట్టు డైరెక్ట్ కేస్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ ఆ బ్లాక్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి ఆర్ చాలా ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయినా ఇంకా పిల్లలు కావట్లేదు ఆర్ యూనో ఇంకా చిన్న చిన్న ప్రొసీజర్స్తో కూడా రావట్లేదు అంటే డైరెక్ట్ ఐవీఎఫ్ఏ అడ్వైస్ చేస్తామండి. అంతకన్నా మించి వేరే స్పెషల్గా డయట్లో అలా చేంజెస్ చెప్పడం ద్వారా దానిలో చేంజెస్ అయితే ఉండవు. కానీ వీళ్ళలో ఏంటంటే ఇప్పుడు మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగుండి అంటే ఒకవేళ ఓవేరియన్ ఫ్యాక్టర్స్ లేదంటే హస్బెండ్ సైడ్ ఫ్యాక్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఓన్లీ ఆ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒకవేళ ఐవీఎఫ్కి వెళ్ళినట్టయితే సక్సెస్ రేట్స్ అందరికన్నా హైగా ఉంటాయి. సో ఆల్మోస్ట్ 60-70% వరకు అంటే ఇప్పుడు వేరే ఏ కారణాల వల్ల చేసామనుకోండి, సపోజ్ ట్యూబ్ ఓవరీస్లో ఎగ్స్ కౌంట్ సరిగా లేదు లేదంటే హస్బెండ్ సైడ్ ప్రాబ్లం ఉంది, అలా ఏమైనా ప్రాబ్లం వల్ల ఐవీఎఫ్ చేస్తే వాళ్ళ సక్సెస్ రేట్స్తో కంపేర్ చేస్తే ట్యూబ్ ఒక్కటే ప్రాబ్లం ఉంది, మిగతా అన్ని బాగున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. ఓకే డాక్టర్, ఇది జనరల్లీ ఏ ఏజ్ గ్రూప్ విమెన్లో మనం చూస్తాం ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అండ్ ట్యూబల్ బ్లాకేజెస్? సో ఇది డెఫినెట్లీ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తామండి. అంటే సెక్షువల్ లైఫ్ స్టైల్ సెక్షువల్లీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ 20 ఆర్ యూనో ఎర్లీ టీన్స్ నుంచి లేదంటే 40 years లోపు ఈ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. బికాస్ వీళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం ఈ ప్రాబ్లమ్. ఓకే, అండ్ జనరలీ అంటే ఒబెసిటీ ఇలాంటి వాళ్ళకి కూడా ఇదేమన్నా ఫ్యాక్టర్ ఉంటుందా లేకపోతే దానికి దీనికి ఏం సంబంధం? ఒబేసిటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివన్నీ జనరల్గా ఓవేరియన్ ఫ్యాక్టర్స్లో చూస్తామండి ఆర్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ ఫర్ దట్ మ్యాటర్. బట్ ఓన్లీ ట్యూబ్లో ప్రాబ్లం అనేది ఒబేసిటీ ఆర్ ఎనీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల జనరల్గా చూడము. ఓకే, జనరల్ ఒక ట్యూబ్ వర్క్ చేస్తూ ఇంకొక ట్యూబ్లో బ్లాకేజ్ ఉంటే అసలు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సో డెఫినెట్లీ అండి, ఒక సైడ్ ట్యూబ్ మాత్రమే బ్లాక్ ఉంది, ఇంకొక సైడ్ ట్యూబ్ ఓపెన్గానే ఉంది, బాగానే అంటే టెస్ట్ చేసినప్పుడు బాగానే ఫ్రీగానే స్పిల్లేజ్ ఉంది అంటే బాగానే పనిచేస్తుంది అని చెప్పినప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీకి కూడా ట్రై చేయొచ్చండి. ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ ఎటు సైడ్ డెవలప్ అవుతుందో చూస్తాం. ఒకవేళ ఓపెన్ ఉన్న సైడ్ ఎగ్ డెవలప్మెంట్ ఉంది అన్నప్పుడు న్యాచురల్గానే ప్లాన్ చేస్తాం. అలాంటి వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అడ్వైస్ చేయం. సో అలా చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ రేట్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఏజ్ లేదంటే వాళ్ళ వేరే ఫ్యాక్టర్స్ అని చూసుకుంటే పర్ సైకిల్ 5 to 8% సక్సెస్ రేట్ అంటే నార్మల్ పాపులేషన్కి ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుందో అటు సైడ్ చెప్తాం. ఒకవేళ ఆ బ్లాక్ ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ వచ్చింది అంటే ఆ సైకిల్లో న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాము. బట్ స్టిల్ వేరే అడ్వాన్స్ ప్రొసీజర్స్ అంటే ఐఓఐ అట్లాంటివి అడ్వైస్ చేయం. ఓకే డాక్టర్, స్నేహ గారు కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. స్నేహ గారు. హలో స్నేహ గారు చెప్పండి. మేడం, మా వదినకు ప్రాబ్లం ఉన్నది. చెప్పండి మా. మా వదినకు గర్భసంచి మీద పొర ఉన్నది, 10 mm అని చెప్పారు. ఏంటి మా? గర్భసంచి మీద పొర ఉన్నది 10 mm అని చెప్పారు హాస్పిటల్లో స్కానింగ్ చేస్తే. ఓకే, పిల్లలు అయ్యే అవకాశం తక్కువ అని అన్నారు. మరి ఉంటుందా ఛాన్స్? ఇంకేమన్నా గర్భసంచి మీద పొర అన్నారా? గర్భసంచి లోపట ఏమన్నా పొర లాగా అంటే అడ్డంగా ఉందని చెప్పారు. పొర 10 mm మందం ఉన్నది అని అన్నారు. ఓకే, సో అది ఒకసారి చూసుకోవాలి. గర్భసంచి పొర అంటే గర్భసంచి లోపల లైనింగ్ 10 mm విచ్ ఇస్ నార్మల్. లేదు ఒకవేళ గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే గర్భసంచి మధ్యలో ఏమన్నా అడ్డుగోడలాగా ఉంది అనేది చూసుకున్నట్టయితే దాన్ని సెప్టేట్ యూట్రస్ అంటారు. అది ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాదు అని అయితే ఉండదండి. బట్ మీ కండిషన్ ఏంటో కొంచెం క్లారిటీ అంటే మీరు ఒకసారి హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే ఒకసారి చూసి అవసరమైతే స్కాన్ చేసి మీ వదిన గారికి ఒకసారి దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఎట్లా అడ్వైస్ చేయడం జరుగుతుంది. బికాజ్ ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఓన్లీ గర్భసంచి పొర మీరు అన్నట్టు 10 mm ఉంది అంటే దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు అని అయితే ఉండదండి. ఒకసారి స్కాన్ చేసుకొని అసలు ప్రాబ్లం ఏంటి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఓకే, మీ హాస్పిటల్లో అంటే ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఒక పేషెంట్ జనరలీ అన్ని ట్రై చేసేసి అన్ని చోట్ల ట్రై చేసిన తర్వాతే మీ దగ్గరికి వస్తారు. అంటే అప్పటికే చాలా ఏముంటారు వాల్యుబుల్ టైం అనేది అయిపోయి ఉంటుంది. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక పేషెంట్ని అండ్ వాళ్ళ స్పౌస్ని మీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో డెఫినెట్లీ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వచ్చారు కాబట్టి అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఓకే ఫస్ట్ రాగానే ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం అలా ఉండదు.
ఎప్పుడైనా ట్రీట్మెంట్ అనేది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది మా దగ్గర. సో మీరు అన్నట్టు నిజంగానే చాలా ఇయర్స్ నుంచి వేరే హాస్పిటల్స్ అన్ని తిరిగి రావట్లేదు, ప్రెగ్నెన్సీ కొంతమంది 20 years 24 years మ్యారేజ్ అయి ఉండి కూడా వస్తుంటారు. సో అలా వాళ్ళ హిస్టరీ ఏంటి అనేది ఫస్ట్ చూడడం జరుగుతుంది. అలా హిస్టరీ వన్స్ తీసుకున్నాక ఒక రఫ్ ఐడియా వస్తుంది అసలు ఏంటి ప్రాబ్లం అనేది, ఒక ప్రొఫెషనల్ డయాగ్నోసిస్ దాన్ని బట్టి వస్తుంది. అలా చేసిన తర్వాత హస్బెండ్ సైడ్ సిమెనాలిసిస్ అడ్వైస్ చేస్తాము అండ్ వైఫ్ సైడ్ నుంచి ఒక బేసిక్ స్కాన్ చేస్తాము, ట్రాన్స్వజైనల్ స్కాన్. దానిలో మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తెలుస్తుంది. సో ఇందాక పేషెంట్ చెప్పినప్పుడు ఆ లైనింగ్ ఎలా ఉంది, ఇంకేమైనా వేరే అబ్నార్మాలిటీస్ ఉన్నాయా గర్భసంచిలో, ఇలా అన్నీ చూసుకుంటామండి. సో వన్స్ చూసుకొని అవసరమైతే ట్యూబ్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తాము, ఆర్ ఆల్రెడీ టెస్ట్ బయట ఉంది అంటే మళ్ళీ ఏం అవసరం ఉండదు. సో దాన్ని బట్టి వీళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పటివరకు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, అవన్నీ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ జనరలీ అంటే వేరే కొంతమంది ఏమవుతుందంటే కొన్ని చోట్ల ఆల్రెడీ IUIs ఫెయిల్ అయిపోయి IVFs కూడా కొన్ని ఫెయిల్ అయిపోయి ఇలాంటి కండిషన్లో మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఎంతమంది ఉంటారు? సో డెఫినెట్లీ అండి, చాలామంది ఇలాంటి కేసెస్ ఆల్మోస్ట్ మేము చూసే 100 పేషెంట్స్లో ఒక ఈజీగా ఒక 70-80% ఇలా ఆల్రెడీ క్రానిక్ పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలామంది బయట వేరే ట్రీట్మెంట్స్ తీసుకొని ఫెయిలియర్స్ అయ్యి ఈవెన్ IVFకి కూడా హాస్పిటల్స్ వెళ్ళి వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో ఇందాక నేను చెప్పినట్టు అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ IVF అయింది అన్నప్పుడు అసలు వాళ్ళకి అప్పుడు IVF ఎందుకు చేశారు ఫస్ట్ టైం, అది దానిలో ఎలా ఉంది రెస్పాన్స్, వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్లో రెస్పాన్స్ ఎలా ఉంది, అండ్ అలా రెస్పాన్స్ వచ్చినాక నెక్స్ట్ ఎగ్స్ అనేవి ఎలా పెట్టారు, అంటే ఎలా అయింది ట్రాన్స్ఫర్ ప్రాసెస్, దానికి ఏమేమి మెడికేషన్స్ ఇచ్చారు, ఇవన్నీ చూస్తాము. సో అలా చూసి అసలు వాళ్ళ కాజ్ ఏంటి అనేది చూసి వాళ్ళు ఇప్పుడు స్టేటస్ ఎలా ఉంది అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ కుదిరితే అంటే వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏమైనా చేంజ్ చేయడానికి, అంటే కొంచెం ఇంకా హయ్యర్ డోసెస్ ఏమైనా అవ్వాలా, ఇంకా ఏమైనా వేరే టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వాలా అనేది చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తామండి. శివకుమారి గారు కాల్ చేస్తున్నారు. శివకుమారి గారు నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మా సిస్టర్ కి ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. తర్వాత అబార్షన్ అయిపోయింది, బేబీ ఎదగట్లేదని తీస్తారు. తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. ఓకే. తర్వాత హాస్పిటల్కి చేపిస్తే లోపలికి కంతి ఉందని చెప్పారండి. ఓకే. కంతి తీయించేసాము. తర్వాత ఒక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే 6 months పడుతుంది, ఒకవేళ అప్పుడు లోగా వస్తే నార్మల్ గా వస్తుంది ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఓకే. కానీ ఇప్పుడు మళ్ళీ చూపిస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు, టెస్ట్ ట్యూబ్ సరిగ్గా లేదని చెప్తున్నారండి. ట్యూబ్ సరిగ్గా లేదని చెప్పారా అండి? అవునండి. అంటే బ్లాక్ ఉందని చెప్పారా? అవునండి. ఎగ్ పెరగడానికి ఒకసారి టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే. అవి ఎక్కువ అయిపోయినాయి అన్నారు, మళ్ళీ తగ్గించడానికి ఇచ్చారు, మళ్ళీ తగ్గిపోయినాయి అన్నారు, తర్వాత ఇన్ఫెక్షన్ అంటున్నారు. అసలు క్లారిటీ ఉండట్లేదు. తన ఏజ్ ఎంత అండి? ఏజ్ 28 ఉండేయండి. ఎంతండి? 28. ఓకే. యంగ్ ఏజే కాబట్టి ఒకసారి అసలు ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు చెప్పినట్టయితే ఫస్ట్ ఇన్ఫెక్షన్ అన్నారు, సో ఇన్ఫెక్షన్ అంటే తగ్గడానికి ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చారా, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలంటే ఒకసారి హాస్పిటల్ కనుక వచ్చినట్టయితే మీరు దాని అసలు ఫస్ట్ కాజ్ ఏంటి అనేది చూస్తామండి. ఎగ్ పెరగడం బాగానే పెరుగుతుంది, మిగతా యూట్రస్లో ఏం ప్రాబ్లం లేదు. ట్యూబ్స్లో మీరు అన్నట్టు బ్లాక్ అంటే ట్యూబ్లో ప్రాబ్లం ఉంది అంటే ఇదే 2 sides ఉందా లేదంటే 1 side ఉందా అనేది టెస్ట్ చేస్తే తెలుస్తుందండి, ఆర్ మీ రిపోర్ట్స్ చూసినా ఒక ఐడియా వస్తుంది. సో అది చూసుకొని దాన్ని బట్టి ఇన్ కేస్ 2 sides ట్యూబ్స్ పాడైపోయినాయి కంప్లీట్గా, ఆర్ బ్లాక్ ఉంది, ఆర్ ఏమన్నా వాటర్ డైలటేషన్ ఉంది లోపట అంటే మాత్రం IVF అడ్వైస్ చేస్తామండి. అలా ఏం లేదు, ప్రొసీజర్ అంటే ట్యూబ్స్ బాగానే ఉన్నాయి అని అంటే న్యాచురల్గా కూడా ట్రై చేయొచ్చు. బట్ డిపెండింగ్ ఇప్పటివరకు తను ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నారో అది చూసి చెప్పడం జరుగుతుందండి. శాంతి గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. శాంతి గారు మేడం చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? మేడం అది PCOD ప్రాబ్లం గురించి మెడిసిన్స్ వాడుతున్నాం మేడం మేము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ వాడినంత కాలం పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తున్నాయి మేడం. వాడటం మానేసిన దగ్గర నుంచి పీరియడ్స్ అంటే బ్రేక్ వస్తే మళ్ళీ పీరియడ్స్ నార్మల్ గా రావట్లేదు మేడం. ఓకే. ఆ స్కానింగ్ కూడా తీసి చూపించాము, స్కానింగ్ తీస్తే ప్రాబ్లం అయితే ఏం లేదమ్మా అని చెప్పారు మేడం. ఓకే. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి మేడం. పిల్లలు ఉన్నారమ్మా? ఒక బాబు మేడం. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదు అన్నప్పుడు ఒకవేళ అంటే మీరు ఇందాక అన్నట్టు PCOD అనేది అది ఒకసారి ఉంది అంటే ఇట్స్ క్రానిక్ డిజార్డర్ అండి. సో జస్ట్ తగ్గడం అలా అంటే టాబ్లెట్స్ వాడితే పీరియడ్ రావడం అనేది, బికాస్ మీకు పీరియడ్స్ అనేవి ఎందుకు రావట్లేదు అని అంటే ఎగ్ అనేది డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండదు PCODలో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్.
సో ఇవన్నీ బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైడ్ నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అడ్వైస్ చేస్తామా. సో వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటే వెయిట్ లాస్ ఆర్ వెయిట్ తక్కువ ఉన్నా సరే డైలీ ఎక్సర్సైజెస్ అలాంటివి చేయడం అడ్వైస్ చేస్తాము. దాంతోపాటు హెల్దీ డయట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ అయిన తర్వాత కూడా ఇంకా పీరియడ్ రావట్లేదు అన్నా కూడా ఒకవేళ డిపెండింగ్ ఆన్ ద కాజ్ ఓన్లీ మీకు ఓన్లీ పీరియడ్స్ ఒకటే రెగ్యులరైజ్ చేసుకోవాలి అంటే ఒక 3 to 6 సైకిల్స్ టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. లేదు ఇంకొక ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవాలంటే దానికి రిలేటెడ్ టాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. సో అలా ప్లాన్ చేయాలి. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సింది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. జనరలీ డాక్టర్ అంటే ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కాకుండా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ఉండటం, ఇప్పుడు శాంతి గారు చెప్పినట్టు పీసీఓడి ప్రాబ్లమ్, లేకపోతే ఏదో మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో పాటు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా ఉందనుకోండి. సో అప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? సో డెఫినెట్లీ అండి ఇప్పుడు ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇందాక నేను చెప్పినట్టు పీసీఓడి అనేది ఇట్స్ అ క్రానిక్ డిజార్డర్ అండ్ మల్టీ సిస్టమ్ డిజార్డర్. చాలా ఆర్గన్స్ని ఇన్ఫాక్ట్ అది ఎఫెక్ట్ చేయగలుగుతుంది. సో ఆ పీసీఓడి జస్ట్ ఏదో పిల్లల కోసం అని అట్లా అని కాకుండా ఓవరాల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని లాంగ్ టర్మ్గా కూడా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇందాక నేను చెప్పినట్టు ఈవెన్ థైరాయిడ్ కానివ్వండి, లేదంటే ప్రొలాక్టిన్ అనే హార్మోన్, ఇలా ఏమన్నా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అనేది ఫస్ట్ ఒక పేషెంట్ రాగానే బేసిక్ టెస్టింగ్లో ఇవి కూడా ఉంటాయండి. సో ఇవన్నీ టెస్ట్ చేస్తాము. ఇన్ కేస్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దానికి ట్రీట్మెంట్స్ అనేవి అడ్వైస్ చేస్తాము. ఏం లేదు ఒకవేళ థైరాయిడ్ తక్కువ ఉంది అని ఉంటే దానికి థైరాయిడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి టాబ్లెట్స్ అవన్నీ అడ్వైస్ చేస్తాం. సో అవన్నీ అయ్యాక ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంది అంటే వెయిట్ లాస్ అడ్వైస్ చేస్తాము. అండ్ ఒకవేళ మరీ తక్కువ వెయిట్ ఉన్నా కూడా పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఉంటాయి అండ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉంటుంది. సో ఓవరాల్ జనరల్ హెల్త్ ఎలా ఉంది, తన హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అనెమిక్గా ఏమన్నా ఉందా, సో ఇలాంటివన్నీ టెస్ట్ చేస్తాము. ఇవన్నీ చూసుకొని తన బేసిక్ ఇవాల్యుయేషన్ అయింది అన్న తర్వాతనే ఇన్ఫర్టిలిటీకి ఇవాల్యుయేషన్ చేస్తామండి. జనరలీ అంతకుముందు ఒకప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోతే ఏదో మన కర్మలే ఇంకా పిల్లలు పుట్టరేమో అనే యాటిట్యూడ్ ఉండేది. సో ఇప్పుడు మీరు ఈ జనరేషన్ కపుల్స్ని మీరు చూస్తున్నారు కదా, వీళ్ళలో మీరు ఎక్కువగా చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది డాక్టర్? సో వెన్ కంపేర్ అంటే ముందుతో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఇప్పుడు ఈవెన్ టెక్నాలజీలో కూడా అడ్వాన్సెస్ ఉన్నాయండి చాలా. ఈవెన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో కూడా వచ్చిన మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి. అండ్ పేషెంట్స్ వైజ్ చూసుకుంటే కూడా ఫస్ట్లో ఇంత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం డెఫినెట్గా లేదండి. ఇప్పుడు చూస్తే ఎవ్రీ 100 పీపుల్లో 10 to 20 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ప్రాబ్లమ్. అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, సెడెంటరీ లైఫ్ స్టైల్, లేట్ మ్యారేజెస్ అండ్ యూనో ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము. సో దీనివల్ల అని కూడా చెప్పొచ్చు. అంటే ఈవెన్ ఇప్పుడు చాలామంది వెయిట్ పెరగడము, లేదంటే మరీ ఎక్స్ట్రా ఓవర్ డైటింగ్ అట్లా చేసి మరీ తక్కువ వెయిట్ ఉండడం, ఇలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? హస్బెండ్ సైడ్ చూస్తుంటే ఏమైనా ఆల్కహాల్, స్మోకింగ్ అలా ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైమ్ కొన్ని ఈ పొల్యూషన్, ఈ మన ఓవరాల్ బయట పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల కూడా ఈవెన్ యంగ్ ఏజ్లో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడము, లేదంటే ఎగ్ కౌంట్ తగ్గడము ఇలాంటివి చూస్తున్నాం. అంటే ఓవరాల్ చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అనేవి డెఫినెట్గా కాజ్ అనేవి ఇన్ఫర్టిలిటీ రేట్ని పెంచడానికి ఇవన్నీ దోహదపడుతుంది అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇవన్నీ తగ్గడానికి అంటే ఈ ఎవరైతే పేషెంట్స్ వచ్చారో అందరికీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయితే అడ్వైస్ జనరల్గా చెయ్యము. బికాస్ వాళ్ళందరికీ చిన్న ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఆ ఎగ్ పెరగడంలో ప్రాబ్లం ఉండడము అలా ఏమన్నా కనిపిస్తే చిన్న ట్రీట్మెంట్స్తోనే మ్యాక్సిమం అంటే 30 to 40 పీపుల్ అక్కడే ట్రీట్మెంట్ చిన్న ట్రీట్మెంట్స్తోనే అయిపోతుంది. లేదు అన్నప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ అంటే ఐఓఐ లాంటిది అడ్వైస్ చేస్తాం. ఓవరాల్గా ఒక 70 to 80% ఆఫ్ పీపుల్కి ఆ చిన్న ట్రీట్మెంట్స్తోనే ప్రెగ్నెన్సీ వస్తుంది. జస్ట్ ఆ ఎక్స్ట్రా 20%కి మాత్రం ఐవీఎఫ్ అడ్వైస్ సజెస్ట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మా కాలర్స్కి అండ్ మాకు కూడా మంచి మీన్ నాలెడ్జ్ వచ్చింది దీని మీద, ట్యూబల్ ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హలో డాక్టర్.